హైదరాబాద్లోని మధురానగర్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిగూడలోని ఆగ్రా స్వీట్ హౌస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి జ్యూస్ షాప్ మీద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇక దొంగతనానికి వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేక మరేదైనా కారణాలతో మృతి చెందాడా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడున్నర గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని దొంగ ఆగ్రా స్వీట్ హౌస్ ముందు ఉండే ఈ ఫాస్ట్ ఫుడ్ డబ్బా దగ్గరికి వచ్చి దొంగతనం చేసే క్రమంలో ఒక స్లైడ్ డోర్ను ఓపెన్ చేయడం జరిగింది. రిమైనింగ్ స్లైడ్ డోర్ను కూడా ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేసే క్రమంలో ఆ డబ్బా పైన యాక్సిడెంటల్గా పైన పడిపోయింది. అది 3:30 గంటల ప్రాంతంలో జరగడం వల్ల ఆ టైంలో అతనికి ఎవరు సేవ్ చేసే సిచ్యువేషన్ లేకుండా ఉంది. మార్నింగ్ మనకి 6 o'clockకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూసిన తర్వాత ఆ డబ్బాను కూడా మనం లిఫ్ట్ చేసాం. అప్పటికే ఆయన చనిపోయినాడు. హాస్పిటల్కి బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత 3 గంటలకు అది ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే దానికి క్లియర్గా మాకు ఆ విజువల్స్ అయితే ఉన్నాయి. ఈ విషయాన్ని మీడియాలో కూడా అది పళ్ళ వ్యాపారి కొట్టి చంపారు అనుకొని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దీని యొక్క నా యొక్క అపీల్ ఏంటంటే ఏదైనా న్యూస్ ఇట్లా వేసే ముందు ఒకసారి సంబంధిత SHOతో క్లియర్గా మాట్లాడి ఏం జరిగింది అనేది తెలుసుకొని వేస్తే అది బాగుంటుంది. లేదంటే ఇలాంటి న్యూస్ ద్వారా ప్రజలకి భయభ్రాంతులు గురి చేసేలా ఉంటుంది, తప్పుదారి పట్టించే విధంగా కూడా ఉంటుంది.